భయ్యా నేనైతే ఈసారి పెరుగు పులుసు అయితే ప్రిపేర్ చేశాను. మీ ఊర్లో దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. సపోజ్ టైం ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న టైం కి ఇంట్లో కిచెన్ లో ఖాళీ అన్నం అయితే కనబడింది. ఇంకా మనం ఆగుతామా? ఈ ఖాళీ అన్నంతో ఏదో చేసేయాలని చెప్పి ఐడియా అయితే వేసాను. ఫస్ట్ ఒక బౌల్ లో పెరుగు అయితే తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా ఎలక్కొట్టేసుకోవాలి భయ్యా ఉండలేకుండా. ఇంకా ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఉల్లిపాయలు, జీరా, ఇంకా వెల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీరా అయితే వేసుకోవాలి భయ్యా. ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకుని తర్వాత ఎండుమిరపకాయ ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత స్పూన్ తో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి భయ్య పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. ఇంకా స్టిచ్ చేసిన ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం తీసుకొని పెరుగు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి భయ్య. మనం రెడీ అయిపోద్ది అప్పుడు పెరుగు పులుసు. ఇంకా దాని ప్లేట్ లో ఒక సైడ్ అన్నం ఒక సైడ్ పెరుగు పులుసు అయితే వేసుకున్నాను. దీంట్లో నోరు ఊరడానికి పెద్ద ఏం లేదు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. ఇది కానీ కాకిపిల్ల కాకి ముద్ద అయినట్టు నేను చేసింది నాకు నచ్చింది, కానీ కొద్దిగా ఏదో తక్కువైంది భయ్య. ఇందులో ఉప్పు కారాలు వేసినా సరే ఇంకా ఏదో తక్కువైనట్టు అనిపించింది. ఏం మిస్టేక్స్ చేశాను మీకు ఏం తెలిస్తే చెప్పండి భయ్య నాకు కొద్దిగా.